జీహెచ్ఎంసీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ కామన్వెల్త్ ఫోరం ఆందోళన పట్టుపట్టింది. గ్రేటర్లో మొత్తం 109 పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా ఒక్కదాని నిర్వహణ కూడా సరిగా లేదు. కొన్ని చోట్ల మొబైల్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేసినా అవి ప్రారంభానికి నోచుకోనే లేదు. కోటి జనాభా ఉన్న సిటీలో ఈ దుస్థితి మారాలంటూ కామన్వెల్త్ ఫోరం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జీహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ 109 ప్రదక్షిణలు చేసి వినూత్నంగా నిరసన తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మోడర్న్ టాయిలెట్లు పైన పటారం లోల లోటారం అన్నట్టు తయారైపోయింది. దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి 109 మోడర్న్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అది ఒక్కటి కూడా ఉపయోగంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కామన్వెల్త్ ఫోరం ఈ రోజు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చుట్టూతా కూడా 109 ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కటి చూసినా కూడా ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మగవారైతే ఏ చెట్టుకో పుట్టకో పోతున్నారు. లేడీస్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. కనీసం సౌకర్యాలు కల్పించలేని జీహెచ్ఎంసీ ఏం చేస్తుందంటూ వీళ్ళందరూ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ కూడా ఇక్కడ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కు వచ్చి ఇక్కడ ఈ పబ్లిక్ టాయిలెట్ కు పూలదండ వేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా అలంకార ప్రాయంగానే పబ్లిక్ టాయిలెట్ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా ఉపయోగంగా లేవంటూ వీళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్తున్న పాలకులు కనీసం టాయిలెట్ పోసే వసతి కూడా కల్పించలేరా అంటూ వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. చెప్పండి సార్. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ మాకు 2014లో సైకిల్ యాక్షన్ చేసినప్పుడు 1500 పబ్లిక్ టాయిలెట్ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఆగస్టు 2015 31 రోజు జీహెచ్ఎంసీ రెజల్యూషన్ ప్రకారము 109 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే నిర్మిస్తున్నట్టు ప్రకటన విడుదలైంది. ఆ నిర్మించిన 109 పబ్లిక్ టాయిలెట్స్ ని మేము ప్రతి ఒక్కటి కూడా తిరిగాం. 6 రోజులు 684 కిలోమీటర్లకి ప్రతి ఒక్కటి చెక్ చేశాం. ఏది కూడా వాడుక లేదు. సామాన్యుని కనీస అవసరాలు తీర్చలేనటువంటి జీహెచ్ఎంసీ ప్రభుత్వము సామాన్యునికి అవసరం లేదు. మీరు కనీస అవసరాలు కూడా పట్టించుకోండి. ఎట్లా అండి? మూత్రం వస్తుంది, ఎక్కడికి వచ్చిపోయాలి మీరే చెప్పండి. వెంటనే 109 పబ్లిక్ టాయిలెట్స్ పునర్నిర్మించండి. హైదరాబాద్ లో 1500 టాయిలెట్స్ అవసరము. వెంటనే అవి కూడా నిర్మించండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్ కూడా ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్ కూడా అలంకార ప్రాయంగానే తయారైపోయింది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మేము మంచినీళ్ళు తాగకుండా తిరుగుతున్నాం. బయట కొన్ని పరిస్థితులు బయటకు వెళ్ళాలి. నీళ్ళు తాగితే ఎక్కడ టాయిలెట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మంచినీళ్ళు కూడా తాగకుండా బయట అవసరాలు మేము చేసుకోవాల్సి వస్తుంది. మా మహిళల పరిస్థితి అర్థం చేసుకోండి. ఇదే మా ప్రభుత్వానికి మా వినతి. మినిమం అవసరాలు కూడా తీరని పరిస్థితి మాది ఇయ్యాలుంది. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అంటే ముఖ్యంగా ఏంది అని అంటే సమస్య ఒకటే, కనీస అవసరం అంటే పబ్లిక్ టాయిలెట్స్ నే చేయనప్పుడు ఇక బంగారు తెలంగాణ యాడికైనా సాధ్యమవుతుంది. నేను అట్లా రౌండ్ వెళ్ళి కామన్ ఫోరం ఆయన చేస్తున్నాడు పెద్దగా. బట్ ఎన్నిసార్లు చెక్ చేశాను సార్, ఒక్కటి కూడా పని చేయటం లేదు. ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా చేయటం లేదు. ఒకసారి భాస్కరాచార్య గారికి చెప్తే అన్ని కౌంట్ చేసుకొని రండి, ఏది ఎన్ని పని చేయటం లేదంటే ఇప్పుడు 109 107 పని చేయటం లేదు. హారిబుల్ గా ఉంది సిచ్యువేషన్. చుట్టూ మురికి నీరు ఉంటుంది. ఆ మురికి నీరుకు పక్కన పోతుంటారు, ఉచ్చబోసుకుంటుంటారు. ఏమిటి బ్రతుకు ఇది? స్మార్ట్ సిటీనా? స్మార్ట్ సిటీ అంటారు, బంగారు తెలంగాణ అంటారు, విశ్వనగర్ అంటారు, సుందరనగర్ అంటారు. నథింగ్. 109 మోడర్న్ టాయిలెట్లు 2 అంటే 2 మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి. మిగతా 107 కూడా అలంకార ప్రాయంగానే ఉన్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ ఎక్కితే కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. విశ్వనగర్ ఎలా చేస్తారంటూ పబ్లిక్ మొత్తం మండిపడుతున్నారు. శ్రీకాంత్, సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.